Audio Jungle. Hello everyone, Andarki hi. Hi. Hello How are you? Nagarjuna garu, how are you? Okay. Good, thank you. Hi Ramu garu. Hi. చాలా చాలా ఆనందంగా ఉంది ఇలా ఒక ఫ్రేమ్ చూడడానికి. అంటే ఇన్నాళ్ళు వెయిట్ చేసాం మేము నిజం చెప్పాలంటే. Okay. సో 28 ఇయర్స్ అనే ఫీలింగ్ ఎప్పుడైతే సినిమా ఓపెనింగ్స్ అయ్యిందో ఆ రోజు నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది. అబ్బా మళ్ళీ ఎప్పుడు చూడాలి స్క్రీన్ మీద అని. సో ఎంత కాదన్నా శివ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఆడియన్స్ మీద. ఎన్ని ఇయర్స్ అయినా అది పోదు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అండ్ కంపారిజన్ ఖచ్చితంగా ఉంటుంది. సో శివ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫీసర్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది, ఇంకా దాటుతోంది కూడా రోజు రోజుకి. మీరేం చెప్తారా? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్కి వస్తే ఓకేనా? అంటే మాకు ఒక అడ్వాంటేజ్ ఉంది ఇక్కడ. చాలా మందికి ఇప్పుడు థియేటర్స్ వచ్చేవాళ్ళు అప్పుడు పుట్టలేదు. అవును. సో వాళ్ళు యాక్చువల్లీ శివాన్ మేబీ టీవీలో చూసుంటారు, ఎక్కడో చూసుంటారు. సో ఆ ఇంపాక్ట్ యాక్చువల్గా ఉండదు. So that is an advantage actually e generation. I mean, between 18 and 28. Yes. And what 18 and 35 they won't have seen. Of course. No, I second this what Nagarjuna is saying. ఎందుకని చూసినా కూడా టీవీలో చూసినప్పుడు శివ ఆ రోజుల్లో it created the biggest impact for technical aspects like sound and music. ఆ కైండ్ ఆఫ్ ఏ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కి టీవీలో చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఆ ఆస్పెక్ట్ అనేది ఆల్మోస్ట్ narrative content ఎంత పని చేసిందో even that has worked. So I think like he said that the below the 30 below the age group వాళ్ళకి I think it will be very new below experience. 30 వాళ్ళకి this will be new. దాంతో కంపేర్ చేయడానికి కూడా ఉండదు వాళ్ళకి. సో ఇట్స్ యాక్చువల్లీ అడ్వాంటేజ్ ఫర్ us. సో రామ్ గోపాల్ వర్మ గారు ఇన్నాళ్ళు పట్టిందా మళ్ళీ నాగార్జున గారితో సినిమా చేయడానికి? ఎందుకు మధ్యలో జరగలేదు? బుద్ధి గడ్డి తిని నాది తినలేదు, నాది బాగానే ఉంది. I think honestly speaking everything has to have a right time. ఏదో I mean I'm not the person who believes in destiny and all that, but I believe there's a timing. Right time, right place, right people. Right people, it happens. యాక్చువల్లీ శివ తర్వాత అంతం, గోవింద లాంటి సినిమాలు చేసినప్పటికీ కూడా ఇప్పటికీ శివ అదే ఎక్కువ గుర్తుంటుంది. ఆ ఇంపాక్ట్ అలా ఉండిపోయింది. సో ఇప్పుడు ఆఫీసర్లో శివ మ్యాజిక్ రిపీట్ అవ్వాలన్నది అందరి ఆశ కూడా యాక్చువల్గా చెప్పాలంటే. సో ఒక డైరెక్టర్గా మీరు చెప్పండి ఎంతవరకు నాకు సంబంధించిన మెయిన్ డిఫరెన్స్ అని, ఇప్పుడు శివ అనేది ఒక కాలేజ్ స్టూడెంట్ కదా, అది కాలేజ్ స్టూడెంట్గా మామూలుగా తన పని చూసుకుంటా బాగా చదువుకుంటా ఒక మామూలు పర్సన్ అది. కానీ అక్కడ ఉన్న కొన్ని పరిస్థితులు సిచ్యువేషన్స్ వలన తనని ఒక చైన్ తెంపి వైలెంట్గా అయ్యటానికి కొన్ని ఒక ఫోర్సెస్ ఒక సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేసినాయి. ఆఫీసర్ వచ్చేసరికి తనకు ఐపీఎస్ ఆఫీసరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది క్రిమినల్స్తో డీల్ చేసేది తనకున్న దాంట్లో. సో సినిమా స్టార్టింగ్ నుంచే తన ఆ మోడ్లో ఉన్నాడు. కాకపోతే కామన్ పాయింట్ ఏంటంటే రెండు హీరోయిజంకి సినిమాలకి ఒక రైటియస్నెస్ తను నమ్మిన దాన్ని బిలీవ్ చేయడం, తను మనిషి అనుకున్న దానికోసం రిస్క్ తీసుకొని ఫైట్ చేయటం అనే ఒక ట్రైట్ మాత్రం రెండిట్లో కామన్. ఓకే. బట్ తన ప్రొఫెషన్ కానీ వేరే దేంట్లో కూడా శివాకి ఆఫీసర్కి సంబంధం లేదు. బట్ ఐ వుడ్ సే శివ అనే అతను కాలేజ్ చదువులు అయిపోయిన తర్వాత మనం ఏం చేసాడో తెలీదు దాంట్లో. ఆఫ్ కోర్స్ అందులో గుండె అయ్యాడు, బట్ అతను ఒకవేళ ఆఫీసర్ అయ్యి ఉంటే ఇలాగ ఉండేవాడు అనేది నా పాయింట్. అది యాక్చువల్లీ అది తప్పితే ఏమీ ఉండదు. There is no similar attitude and characterization except that there is no comparison. You cannot compare the stories at all. వీళ్ళిద్దరికి ఏమైనా అర్థం అవుతుందా ఏలియన్ లాంగ్వేజ్? వాళ్ళకి అర్థం కావట్లేదు పాపం. Both of them don't understand. Blankly. అసలు తినైతే ఒక్క సాంగ్ తో అందరినీ పడేసింది నిజంగా. సినిమా రిలీజ్ కి ముందే యునో అందరు ఫ్యాన్స్ అయిపోయారు నీకు. సో తెలుగు వచ్చా? No, but I can just say what the lines are there and అంటే ఒక కంప్యూటర్ లాగా రికార్డ్ అయిపోద్ది బ్రెయిన్ లో. అవునా? ఇట్ రికార్డ్స్ ఇన్ అ బ్రెయిన్ అండ్ ఇఫ్ యు సే సంథింగ్ షీ విల్ రిపీట్ ఇట్ లైక్ దట్. Even today you can say the lines. yeah, ఈ జాబ్ చేయడం అంత అవసరమా? మనం తిరిగి హైదరాబాద్ ఎందుకు వెళ్ళిపోలేం? చాలా బాగా నెలలైంది. అండ్ ఇంకో స్మార్ట్ థింగ్ ఏంటంటే ట్రైలర్ లో ఉన్న డైలాగే చెప్పింది, ఇంకేది చెప్పలేదు. అంటే రియాక్షన్స్ కూడా చాలా బాగుంటాయి. ఐ మీన్ వాట్ ఎవర్, అసలు బాగా భాష తెలిసిన వాళ్ళు, పీపుల్ నో ద లాంగ్వేజ్, అది నాకు పెద్ద సర్ప్రైజ్ యాజ్ ఎ డైరెక్టర్. మెనీ టైమ్స్ దానికి నేను బ్రీఫ్ చేయకుండా ఒక రియాక్షన్ ఏమంటే, ఇప్పుడు నా ఒక డైరెక్టర్గా నా మైండ్లో ఏదో ఉంటుంది ఇలా చేస్తుందని.
షీ విల్ డూ సంథింగ్ అంటే ఇలా నేను చెప్పి ఉండాల్సింది కదా అనిపిస్తుంది. అది ఎలా పాసిబుల్ అనేది నాకు పెద్ద మిస్టరీ అది. She gets into the scene, the mood right away. Okay. It was fantastic working with her. అసలు ప్రాబ్లం లేదు. ఇక ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి డైలాగులు ఇంత బాగా చెప్తుంది కదా, చచ్చినట్టు నేను నేర్చుకునేవాడిని డైలాగ్. ఫీల్ అయ్యి అంటే చిన్నపిల్ల ఇంట్లో చెప్తాంది డైలాగులు, నేను చెప్పితే ఎట్లా అని. వెరీ వెరీ అలర్ట్. But I'm so it was our relationship in the film is so beautiful. ఎక్కడ దొరికింది రాము గారు ఇంత టాలెంటెడ్ కిడ్? I think just got lucky. కానీ నేను చూసినప్పుడు ఫస్ట్ నేను ఒక 5-6 పాపలను చూసాను ఈ రోల్ కోసం. ఫస్ట్ ఈ అమ్మాయి ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే ఐ న్యూ దిస్ వాజ్ హర్. జస్ట్ ఎంటర్ అవ్వగానే టాకింగ్ టు హర్ ఐ న్యూ ఇట్ వాజ్ హర్. అండ్ తన ఫీచర్స్ కూడా అంటే తెలుగు ప్రేక్షకులకి యాక్చువల్లీ చెప్పాలంటే బాగా దగ్గరగా కనెక్ట్ అయిపోయేలాగా ఉంది నిజంగా. మైరా, ఐ థింక్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా here's a tough competition for you. No, she's not a competition for me. Obviously, she's a kid. But yeah, she's a very tough. Right? I mean, yeah. For me, she was. సో ఇక్కడ కంటిన్యూయేషన్ లోనే డైలాగ్ మీ నుంచి కూడా వినేస్తాము, పని అయిపోతుంది. Let's see if you remember the dialogue. She's saying like the way she remembered her line. Do you remember any line of yours? I swear, you know, they used to prompt me, and then after like 5 seconds, it used to goes away. In this interview, you already lost with her. Yes. That's the point. But no, Myra also. That's not the problem. I'll be like coming up with some surprise for sure. She was. But the Obviously, basic thing Telugu is very difficult. Also, since it's an action film, and Myra is also part of action scenes and all this, so many things more happening. I only told her, don't get into the habit of by-hearting the lines. అండ్ ఒక బీచ్ ది రిలీజ్ చేశారు సీన్. ఇట్స్ లైక్ ఎప్పుడెప్పుడు థియేటర్కి వెళ్ళి ఆ ఎఫెక్ట్స్తో పాటు అది చూసి ఎంజాయ్ చేద్దామా అనిపించేలాగా ఉంది. బికాస్ దట్ డాల్బీ అట్మాస్ యూనో ఆ సౌండింగ్లో చూస్తే ఐ థింక్ దాన్ని ఇంకా మేము బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనిపించింది. You have the ocean around you. సీరియస్లీ మామూలుగా మొబైల్లో ల్యాపీలో చూస్తేనే ఇంత బాగుంటాయి ఎక్స్పీరియన్స్, ఇంక థియేటర్లో చూస్తే ఎలా ఉంటుంది అనేసి. సో నాగార్జున గారితో సినిమా చేస్తున్నారు కాబట్టి శివాలో ఆ టెక్నికాలిటీ అంత బాగా కుదిరింది కాబట్టి దీంట్లో కూడా ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారా, ఆర్ ఆఫీసర్ కథ అలా డిమాండ్ చేసిందా? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? సౌండ్ అనేది ఆబ్వియస్గా ఒక కొన్ని టైప్ ఆఫ్ జానర్స్లో ఎక్కువ పనిచేస్తుంది. నాట్ దట్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అదర్ ఫిల్మ్స్, బట్ డెఫినెట్లీ ఐ ఫీల్ యాక్షన్ అండ్ థ్రిల్లర్స్లో ఇట్ విల్ టేక్ ఏ వెరీ కీ ఇంపార్టెన్స్. నేను కూడా ఆఫీసర్లో చేసినంత సౌండ్ డిజైనింగ్ నేను అసలు అంటే నా ఫస్ట్ సినిమాకి చేశాను డెఫినెట్గా. బట్ ఇవాళ బికాస్ ఆఫ్ అట్మాస్ అండ్ బికాస్ ఆఫ్ ది చాయిస్ ఆఫ్ సౌండ్స్ యూ హ్యావ్ త్రూ ది ఇంటర్నెట్, ఆ రోజుల్లో అంటే ప్రతి రికార్డ్ చేసి దొరికే చాలా తక్కువ, ఏదో సరిపెట్టుకున్నాను. ఇప్పుడు బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ ద హోల్ వరల్డ్ ఈజ్ అట్ యువర్ ఫీట్, ఎనీథింగ్ యూ కెన్ గెట్. మీ ఓపిక ఎంత మీరు చేయగలంటే. సో ఐ థింక్ సౌండ్ డిజైన్ ఇన్ ఆఫీసర్ విల్ బి వెరీ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. And the sound is used as a background score. Actually. అవును. He used it like a నేను చూశాను కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా ఉంటుంది. అంటే సౌండ్కి సౌండ్ డిజైన్కి ఉన్న తేడా. సౌండ్ ఈజ్ ఆబ్వియస్. సౌండ్ డిజైన్ అనేది మీరు దాన్ని ఒక నేరేటివ్ టూల్ లాగా యూజ్ చేసినప్పుడు మొత్తం ఎక్స్పీరియన్స్ మారిపోతుంది. నాగార్జున గారు, టు బి ఫ్రాంక్, రామ్ గోపాల్ వర్మ గారితో మీరు సినిమా అని అనౌన్స్ చేయగానే మీ అభిమానులు కానీ కొంతమంది ప్రేక్షకులు కానీ కంగారు పడ్డారు, ఎలాంటి సినిమా చేస్తారు రామ్ గోపాల్ వర్మ గారు అనేసి. సో ఆయన రకరకాల కాంట్రవర్షియల్ చేశారు, రకరకాల చరిత్రలు చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మీకు ఎప్పుడైనా రామ్ గోపాల్ వర్మ గారు సినిమా చేద్దాం అనగానే అలాంటి టెన్షన్ కానీ ఒక డౌట్ కానీ ఏదైనా ఉండిందా? నాకు డౌట్ లేదు. ఐ మీన్ వి నెవర్ హ్యాడ్ అ డౌట్. రాము అండ్ మీ అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఓకే. అండ్ ఇంతకాలం ఈ మధ్యలో చేయలేదు అంటే హిస్ జర్నీ వాజ్ డిఫరెంట్, మై జర్నీ వాజ్ డిఫరెంట్. ఓకే. సమ్వేర్ ఆర్ పాత్స్ మళ్ళీ కలిసాయి, అలా జర్నీ కలిసింది, అటు వెళ్ళి కలిసాయి. అండ్ మళ్ళీ శివ అప్పుడు ఎలా తీసామో అదే ప్యాషన్తో అదే దీంతో తీసాం. ఆఫ్ కోర్స్ వీఆర్ మెచ్యూర్డ్ నౌ దాట్ అట్ టైమ్, అండ్ ఆర్ థాట్ ఈవెన్ నౌ ది రిలేషన్షిప్ ఈజ్ ఈవెన్ బెటర్. ఓకే. బికాస్ వీ కెన్ అండర్స్టాండ్. చక్కటి ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ నాకు. అండ్ సమ్టైమ్స్ దే సే దెర్ ఇస్ దిస్ వర్డ్, నో, it is not the destination or it's not the end, it's the journey, right, which is important. We almost reaching the end, but already journey chala successful ga jarigindi. And abhimanulu antara, abhimanulu or fans or whatever, I always wanted to say, see, they actually vallu nenante, why do they become fans of me or Ram Gopal Varma? Ayana paddhatulu,
ఆయన ఆలోచన విధానం అది చూసి నచ్చి అభిమానులు అవుతారు. అయిన తర్వాత మార్చాలని ట్రై చేస్తారు, వాళ్ళ పద్ధతిలోకి తీసుకురావాలి. అది ఎలా కుదురుతుంది? నువ్వు అభిమానించిందే నేను ఇలా ఉన్నాను కాబట్టి, నేను ఇటువంటి వాడిని కాబట్టి, అది వాళ్ళు గుర్తు తెచ్చుకుంటే ప్రాబ్లమే ఉండదు. అంటే నాకు చాలా ఫనీ ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది. భార్యాభర్తల అనుబంధం లాగా. సో ఇప్పుడు అబ్బాయిని ప్రేమించింది అబ్బాయి అలా ఉన్నాడని, పెళ్లి చేసుకున్నాక మారమంటుంది. మీరు అబ్బాయి ఎందుకు అంటున్నారు? అమ్మాయిని కూడా అబ్బాయి అలాగే ఎక్స్పెక్ట్ చేస్తారు. But the point is that is the point. Yeah, actually, yeah, you get married to somebody for what they are. Once you follow, then you want them to change according to you. ఆఫీసర్ గా టైటిల్ తోనే నాగార్జున గారు ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఆర్ సంథింగ్ కొత్తగా ఉండబోతుందని అర్థమైపోతుంది. కానీ మాకు చాలా సర్ప్రైజింగ్ గా ఎక్స్పెక్ట్ చెయ్యండి ఏంటి అంటే తండ్రి కూతుళ్ళ ఎమోషన్ అండ్ రిలేషన్ ఇంత అద్భుతంగా టచ్ చేస్తారా, మీరు టచ్ చేస్తారా అన్నది మాకు చాలా చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ అగైన్ శివాలో ఫ్యామిలీ అటాచ్మెంట్ అండ్ ఎమోషన్ చాలా బాగుంటుంది. ఒక పక్క భవానీకి సంబంధించి ఎంత టెన్షన్ ఉన్నా కూడా అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీకు కూతురు లేని లోటు తీరిపోయిందా? తీరిపోయింది. దీంట్లో వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ మా ఇద్దరి మధ్యన యాక్చువల్లీ. ఎందుకంటే తల్లి లేని బిడ్డ పెంచుతాడు ఫాదరు, అండ్ షీ ఆల్మోస్ట్ బికమ్స్ లైక్ హిజ్. తనతో మాట్లాడుకున్న బాధలు తనతో చెప్పుకోవటం, మోర్ లైక్ ఎ ఫ్రెండ్, మోర్ లైక్ ఎ ఫ్రెండ్ అయిపోతుంది. దో షీ ఈజ్ సో యంగ్ అండ్ తను ఇచ్చే ఆన్సర్స్, డూ యూ ట్రస్ట్ మీ అంటే మోర్ దెన్ నాకన్నా ఎక్కువగా అంటుంది. సో దెన్ వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీటింగ్ హిమ్ for the first time and first day of? First time when I met him, I was very excited, and my mom is a big fan of him. Okay. Actually, and when I met him first, I was like, my mom used to say that he's very polite and more. Whenever when I saw him, the first scene was like I meet him and I drop my bag and he drops his cup of tea. Yeah. So that time I had to kiss him. So that was the first shot? Okay. I was very happy with him. సో మొత్తానికి మమ్మీ దగ్గర విషయం తెలుసుకుని వచ్చింది. విషయం తెలుసుకుని అన్ని కనుక్కుని వచ్చింది. And for you, Myra, when did you meet Nag sir first? We met on sets only. Yeah. Yeah, Hyderabad. Yeah, in Hyderabad. Okay. And I was she not also met in the same introduction scene like her. That also is her introduction. That introduction. Yeah. Okay. So I think RJ was giving us surprises to introduce him on set. So then what was your... See, I saw him and then I was like, okay, it can't be him. And then the way he was walking was like, oh my God, that's not it. Now I know why girls are mad behind him. The way he walks, the way he looks, always handsome. So yeah, that was like a wow. That's true. Arey, you didn't tell me this before. Yeah, I should keep some secrets with me. బట్ నిజంగా ఓపెనింగ్ రోజు కూడా మీరు ఆఫీసర్ ఓపెనింగ్ రోజు ఎంత బస్ క్రియేట్ చేసింది అంటే మీరిద్దరు కలవడం ఒక ఎత్తు అయితే మీరు వచ్చిన విధానం కానీ ద వే యూ డ్రెస్డ్ అండ్ ద వే యూ క్యారీడ్ దట్ సీన్ ఎస్పెషల్లీ అసలు అక్కడే సినిమా చూసేసిన ఫీలింగ్ అదొక ఆనందం వచ్చేసింది అనమాట. ఆఫీసర్ అంటే కాప్స్ వర్ నెవర్ దిస్ స్కేరీ అని పెట్టారు. ఇదైతే నిజంగానే స్కేరీగా ఉంది. అంటే మామూలుగా క్రిమినల్స్కి నేరస్తులకి కాప్స్ ఎప్పుడు స్కేరీగానే కనిపించాలి యాక్చువల్లీ. ఎస్, బట్ అది ఎంత స్కేరీగా అంటే ఆడియన్స్ ఎంతవరకు దాన్ని తీసుకోగలిగేలా ఉంటుందంటారు? ఎవరైనా మనని అంటే మనకు ఒక హామ్ కలెక్ట్ చేస్తారు, మనని కొట్టగలుగుతారు, మనని చంపగలుగుతారు అనే ఒక ఇది ఉన్నప్పుడు స్కేరీ. అది నాడంటే నాకు భయం, పోలీసులు అంటే నాకు భయం. పోలీసులు చూసి జనరల్గా భయపడతారు. నెవర్ దిస్ స్కేరీ. అంటే ఆబ్వియస్లీ ఇందులో ఉన్న క్యారెక్టర్స్ పోలీసులు ఎవరైతే ఉన్నారో నాట్ నెసెసరీ నాగార్జున, చాలామంది పోలీసులు ఉంటారు సినిమాలో. ఆ పోలీసుల స్టోరీ వాళ్ళ మధ్యన జరుగుతున్న ఆస్పెక్ట్లోంచి స్టోరీ నడుస్తుంది. సో వాళ్ళలో ఉన్న కొందరు పోలీసులు చేసింది దిస్ వెరీ స్కేరీ. అంటే మనం అంతవరకు చూడలేదు అలాంటి ఇన్సిడెంట్లు కానీ అలాంటి ఘటనలు మనం వినలేదు కాబట్టి దాని నుంచి వచ్చింది ఆ టైటిల్. దట్ యు అండర్స్టాండ్ వెన్ యు సీ ద ఫిల్మ్. అంటే ద అదర్ సైడ్ ఆఫ్ కాప్స్ అదే మనకు తెలియంది. ఓకే. అండ్ వై ముంబై బ్యాక్డ్రాప్? ఎందుకు హైదరాబాద్ తీసుకురాలేదు? దానికి రీజన్ ఏంటంటే యాక్చువల్గా నేను ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై రియల్ లైఫ్ క్యారెక్టర్. నేను బాంబేలో కలిసిన ఒక కర్ణాటక బేస్డ్ పర్సన్. హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ ఇన్వెస్టిగేటర్ టు ఇన్వెస్టిగేట్ అనదర్ కాప్ ఇన్ బాంబే. మామూలుగా వేరే రాష్ట్రం నుంచి తీసుకురావడానికి కారణం ఏంటంటే లోకల్గా కొల్యూడ్ అయిపోతారని. ఓకే. సో హైదరాబాద్ నుంచి వచ్చిన శివాజీ అనే ఒక ఆఫీసరు
బాంబేలో ఉన్న పసారి అని ఇంకో ఆఫీసర్ని ఇన్వెస్టిగేట్ చేయటం అనేది మెయిన్ పాయింట్ అది. ఓకే. సో ఆబ్వియస్లీ అంటే ఎక్కడ మీకు డిఫరెన్స్ వస్తుందంటే కాప్స్ ఎప్పుడు మనం క్రిమినల్స్ వెనకాల, గ్యాంగ్స్టర్స్ వెనకాల, లేకపోతే బ్యాడ్ పీపుల్ వెనకాల వెళ్తారు. ఇక్కడ ద ఫైట్ ఈస్ మోస్ట్లీ ఇన్ బిట్వీన్ పోలీస్. అది యూనిక్నెస్ ఆఫ్ ద ఫిలిం. ఒక వేరే చాట్ నుంచి తనకు తెలియని సిటీ, తనకి తెలియని మనుషుల మధ్యలో ఉండటం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ద. నాగార్జున గారు ఐ థింక్ మనం నుంచి బ్యాక్ టు బ్యాక్ సక్సెసెస్ అన్నీ కూడా హ్యూజ్ సక్సెస్ అవుతూనే వచ్చాయి. అండ్ ఈ జానర్ ట్రై చేసి చాలా రోజులైంది కదా, చాలా రోజులు. యాక్షన్ ఐ వాంట్ ఇంత ఇంటెన్స్ యాక్షన్, ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ హీరోయిజం, యాక్చువల్లీ ఫుల్ ఆన్ 100% హీరో. సో కథ విన్నప్పుడు మీకు అదే ఒక ఎనర్జీ ఇచ్చిందా? ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, లాస్ట్ 2-3 years నుంచి మరీ సాఫ్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. ఐ వాంట్ టు డూ ఒక మంచి హీరోయిజం ఫిల్మ్ చేయాలని. కరెక్ట్గా ఆ టైంలో అదే అన్నాడు కదా, రైట్ టైం రైట్ ప్లేస్ అన్నీ అందరం అనుకోవాలి. అలాగే ఐ గెస్ మేము ఇద్దరం ఒకేసారి అనుకున్నాము. సో ఇది కుదిరింది. యాక్షన్ సీక్వెన్సెస్ చేసేటప్పుడు అట్లీస్ట్ కొంత గ్యాప్ కూడా వచ్చింది కాబట్టి ఏమైనా బాగా రిస్కీగా ట్రై చేయడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? 100%. నాకు కూడా చాలా భయం వేస్తూ ఉండేది. ఎందుకంటే నేను శివ చేసినప్పుడు కూడా కొంత టైంలో నాగార్జున వాజ్ హర్ట్ వన్ టైం, విక్రమ్ టైంలో. ఓకే. సో ఎప్పుడైనా ఒక లీడ్ యాక్టర్ తోటి ఏమాత్రం రిస్క్ తీసుకున్నా, అంటే డైరెక్టర్గా నాకు కానీ యాక్షన్ డైరెక్టర్ కానీ రిస్క్ తీసుకొని ఉంటుంది, ఎందుకంటే ఎఫెక్ట్ బాగుంటుందని. బట్ యూర్ డూయింగ్ ఇట్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ రిస్క్ ఆఫ్ గెటింగ్ ఇంజోర్డ్, యూనో. సో కానీ ఎక్కడో ఆశ ఉంటుంది వస్తే బాగుంటుందని. ఇట్స్ వెరీ ఈజీ ఫర్ మీ టు థింక్, బట్ ది కైండ్ ఆఫ్ రిస్క్ నాగా అంటే ఆల్మోస్ట్ వితౌట్ డూప్. ద హోల్ ఫిల్మ్ ఇస్ డన్ వితౌట్ ఏ డూప్. అండ్ ద ఎజిల్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఇట్ గాట్ ఇన్ టు ద క్యారెక్టర్. సో నేను చెప్పినా, నాకు ప్లీజ్ నాకు చెప్పు, ఎనీథింగ్. ఆబ్వియస్లీ యూ ఆర్ డూయింగ్ ఇట్, యూ ఫీల్ ఇఫ్ దర్ ఇస్ అ రిస్క్ ఆర్ సంథింగ్, విల్ థింక్ అవుట్ సంథింగ్. చేస్తాను. ఎక్కడి నుంచి వస్తుంది నాగార్జున గారు అంత మోటివేషన్ మీకు? ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ తర్వాత కూడా డూప్ ఎక్కడ అవసరం లేకుండా అన్నీ నేనే చేస్తాను. నా ఫీలింగ్ ఏంటంటే, ఇన్ని రోజులు ఎంత గ్రేట్ రొమాంటిక్ ఫిల్మ్స్, అన్నమయ్య లాంటి అన్ని చాలా సాఫ్ట్ గుడ్ హార్టెడ్ ఫ్యామిలీ రామ్ కామ్స్ అలాంటివి చేసి తనలో ఉన్న కోపం అంతా అణిచిపెట్టుకుని ఐ థింక్ హీ గాట్ ఇట్ అవుట్ ఇన్ ఆఫీసర్. అంటే ఒక బాటిల్డ్ అప్ రేజ్. నో, వెరీ రియలిస్టిక్ యాక్షన్ ఫైట్స్. అవి డూప్తో పెడితే ఆ రియలిజం పోతుంది. ఇట్ హ్యాస్ టు బి ద ఎక్స్ప్రెషన్స్. వాటి మీద అసలు కింద పడితే అది నిజంగా పడి నొప్పి తెలవాలి ఫేస్లో. రాము గారి టేకింగ్ ఎలా ఉంటుంది ఆన్ సెట్స్ అన్నది మాలో చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. సో మీరు ఒకసారి దాని గురించి చెప్తారా? అంటే లాంగ్ షార్ట్స్ ఎక్కువ తీస్తూ ఉంటారా, ఆర్ హౌ డస్ హీ టేక్? లాంగ్ షార్ట్స్ ఆర్ టేకెన్ డెఫినెట్లీ, బట్ రిహార్స్ టేకెన్. బట్ వెరీ ఈజీ అండి. ఆర్టిస్ట్కి ఏది కంఫర్టబుల్లో అది చేయించుకుంటాడు. ఇలాగే చేయాలి, ఇక్కడికి వెళ్ళి నడవాలి, అక్కడికి వెళ్ళి నడవాలి. ఎందుకంటే తనకి ఇప్పుడు ఎస్పెషలీ ద నంబర్ ఆఫ్ కెమెరాస్ ఈజ్ ప్లేసింగ్. సో ఒకవేళ మేము ఎక్కడైనా మిస్టేక్ చేసినా ఆ కెమెరాకి షిఫ్ట్ అయిపోద్ది. ఓకే, సో ఆన్లైన్. సో దట్ వే ఇట్స్ వెరీ వెరీ ఈజీ. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రియల్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద రూమ్ అండ్ మీరు క్యాప్చరింగ్ ఎట్ ఆల్ టైమ్స్. సో మన కంటిన్యూటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా మారదు. ఇట్ లాంగ్ షాట్ టు క్లోజ్ షాట్ ఆర్ లాంగ్ మిడ్ క్లోజ్కి కంటిన్యూటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ స్టేజ్. దాంట్లోనే చాలా రియలిజం వస్తుంది. ఈ కంటిన్యూటీ పోయినప్పుడే స్క్రీన్ మీద కొంచెం ఇబ్బందిగా లేదు, మనకు తెలిసిపోద్ది సబ్ కాన్షియస్. మెయిన్ రీజన్ ఇంకోటి అంటే, ఒకే కెమెరా ఉన్నప్పుడు యాక్టర్ ఎప్పుడు కొంచెం కాన్షియస్గా ఉంటాడు, ఒకే కన్ను నన్ను చూస్తుంది అన్న ఫీలింగ్. ద మూమెంట్ మల్టీ కెమెరాస్ ఉన్నప్పుడు దే విల్ ఫర్గెట్ అబౌట్ ద కెమెరాస్ అండ్ దే విల్ బి ఓన్లీ బాదర్డ్ అబౌట్ వాట్ దే ఆర్ పర్ఫార్మింగ్. రైట్, అవును. కాన్షియస్ పైన ఆబ్వియస్లీ నీ పర్ఫార్మెన్స్ ఇంటెన్సిటీ పెరుగుతుంది అన్నమాట. నాకు చాలా చోట్ల కెమెరా ఎక్కడుందని అడిగేవాడిని, నేను కనపడేది కాదు, దాచేవాడు కెమెరాస్ ఎత్తుకునేవాడిని. అండ్ ఆఫ్టర్ వైల్ నో, యూ ఆల్వేస్ వి నెవర్ న్యూ ద కెమెరాస్ వేర్ దే వేర్. I remember he was asking. I used to look, where's the camera? బట్ ఆఫ్టర్ వైల్ వదిలేసాను. ఎన్ని యూస్ చేసేవారు మోస్ట్ సీన్, బట్ ఎనీవేర్ బిట్వీన్ 5 to 7. సో అది దాసేసి వాటి వెనకాల వీటి వెనకాల టేబుల్ వెనకాల ఏసీలు వెనకాల. సో ఐ థింక్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఏమో కదా ఇది. సో ఐ ఫర్గాట్ అబౌట్ కెమెరాస్ ఆఫ్టర్ వైల్. అండ్ మైరా, డిడ్ యూ గెట్ టు indulge in some action sequences and to do some of course I'm doing a lot of action in the film. Wow.
Okay. Not physical fights, but a lot of gunshots. Yeah. Oh, firing. So it's, yeah. Okay. హ్యాంగింగ్ అవుట్ ఆఫ్ ద విండో, Yeah. కారు బయటకి హ్యాంగ్ అవుట్ చేసి. Yeah. So like I feel very happy and lucky. చాలా తక్కువ మంది హీరోయిన్స్ కి ఆపర్చునిటీ వస్తుంది. చాలా బాగా చేసింది. She looks very real when she was doing action, firing a gun. Because though this is her first film, first time when I told her, this is not like a run-of-the-mill hero, heroine, 4 songs, 5 songs, and love scenes and all that. This is actually, even if your role is of a man, it will still serve the same purpose in the story. But a woman doing it will look very different and create an effect. That was what I told her first. కానీ అవేమన్నా మిస్ అయ్యారా? టిపికల్ songs, romantic songs. Yeah, I miss You it. missed it. That too with Nag sir. I mean, see, at one time I feel very lucky to get launched with him, but then at one point I feel very unlucky because I'm not doing a romantic song and all with him. So did you ever express that feeling But to? she has done a song. There's no romantic song, but there's some party song. ఈ ఇద్దరి మధ్య ఉండే సాంగ్ నవ్వే నువ్వు సాంగ్ అందరికి ఫేవరెట్ అయిపోయింది. అండ్ ఎస్పెషల్లీ డాటర్స్ అండ్ ఫాదర్స్ ఇద్దరు బాగా కనెక్ట్ అయిపోతున్నారు ఆ సాంగ్ కి. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ దట్ సాంగ్? యు రిమెంబర్ ద లిరిక్స్? యా. నవ్వే నువ్వు నవ్వకపోతే హ్యాపీగా లేదు డాడీ, నువ్వు నవ్వితే నీ నవ్వుతో నవ్వెల్లో లెట్స్ ప్లే డాడీ. Yes. చాలా బాగా పాడింది, లిరిక్స్ బాగా గుర్తుపెట్టుకుంది కూడా. అండ్ యాక్చువల్లీ అది కొంచెం మనకే నవ్వే నువ్వు నవ్వు ఏదో అనిపించవచ్చు, కానీ తను ఇంకా డీటెయిల్గా గుర్తుపెట్టుకుంది. ఇది మాంటేజెస్ అనుకుంటా కదా నవ్వే నువ్వు సాంగ్. అండ్ ఆన్ సెట్స్ డిడ్ యూ గెట్ టు హియర్ ద సాంగ్? ఈ డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్ అనేది ఈ స్కేరియస్ట్ ఆఫీసర్కి ఎలాగ కనెక్ట్ అవుతుందండి? See, I feel any kind of a hero నిజంగా బెంచ్ మార్క్ అనేది తన వల్నరబిలిటీ నుంచి వస్తుంది. వల్నరబిలిటీ అంటే తనకి ఎక్కడో ఒక వీక్ పాయింట్ ఉండాలి. బికాజ్ తనకి ఎవరిని కేర్ చేయకుండా దేన్ని కేర్ చేయకుండా ఉన్నప్పుడు తన కరేజ్ అనేది మీనింగ్లెస్ అది. సో ఈ పర్టిక్యులర్ చోట తన వీక్నెస్ ఉంది అని ద బ్యాడ్ పీపుల్కి తెలిసినప్పుడు యూ విల్ ఫీల్ ఎ సర్టన్ ఎంపతి అండ్ కనెక్ట్ టు ద క్యారెక్టర్. అది ఒక్కొక్కసారి ఫ్యామిలీ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, ఇన్ ఎనీథింగ్. And in the context, because I felt Officer is a very, very intense film in terms of its violence, the villains and all that. Dani, including Naira's character, she's also a cop. You know? Right. So I wanted some counterpoint to this entire thing. Okay, innocent little girl, almost setting off and almost balance low. Okay. Complete counter cheyadaniki I felt oka character avasram anedi. That is how I developed Nagarjuna's daughter's character. Officer lo main ga మ్యూజిక్ ఆల్రెడీ చాలా మంచి సక్సెస్ అయిపోయింది. అండ్ ఇలాంటి ఒక సినిమాకి మ్యూజిక్ బాగా వెళ్ళడం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. అండ్ సాంగ్ స్కోప్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఆ పార్టీ సాంగ్కి కానీ దానికి సిచ్యువేషనల్గానే ఉంటాయా? అవి ఎలా ఉంటాయి? ఉన్నాయి 2 పాటలు అండ్ 2 సిచ్యువేషనల్ సాంగ్స్. దేర్ ఇస్ నో ఫ్యాంటసీ, దేర్ ఇస్ నో సాంగ్స్ ఆర్ సిచ్యువేషనల్, ఫైట్స్ ఆర్ సిచ్యువేషన్. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ సినిమాటిక్ అసలు ఫోర్స్డ్ గానే ఉండదు. ఓకే ఓకే. ఎవ్రీ ఫైట్ ఈ యాక్షన్ సీక్వెన్స్ కి ఒక రీజన్ ఉంటుంది అండ్ ఫైట్ అయిన తర్వాత ఆ రీజన్ బయటకు వస్తుంది. మీరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక లెటర్ గురించి చెప్పారు మాకు. అది ఎప్పుడు రాశారు, ఎప్పుడు ఇచ్చారు? సినిమా స్టార్టింగ్ ముందు, స్టార్టింగ్ ఓపెనింగ్ కంటే ముందు నా ఫోన్ లో ఉంటుంది. నిన్న నాకు రిలీజ్ అయిపోయాడు అగ్రిమెంట్ లోంచి. ఆ అగ్రిమెంట్ లో నిన్న రిలీజ్ చేశారు, ఈవెంట్ లో నన్ను రిలీజ్ చేసాడు. అదే మీకు అంత కాన్ఫిడెన్స్, అంత కసి ఎందుకు వచ్చింది ఎస్పెషల్లీ ఆఫీసర్ సినిమాకే? ఈ పర్టిక్యులర్ సబ్జెక్ట్ మ్యాటర్ థాట్ వైజ్గా అంటే చాలా బేసిక్ థాట్ ఉంది నా దగ్గర కొన్ని ఇయర్స్ కాదు, మేబీ సమ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. ఓకే. సడన్గా దీని ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో అంటే ఇదే సినిమా ఐడియా వైజ్గా ఒక చాలా కంపెనీ లాగానో లేకపోతే ఒక రిలేషన్షిప్ అలాంటిది ఏదైనా చేయొచ్చు. బట్ ఈ ఐడియాని తీసుకుని ఇఫ్ యూ మేక్ ఇట్ ఎ వెరీ కమర్షియల్ హీరోయిజం ఫిల్మ్ అనేది నాకు జస్ట్ అప్పుడే వచ్చిందంట. దట్ ఈస్ వెన్ ఐ కేమ్. అండ్ ఇప్పుడు నేను కూడా హీరోయిక్ ఫిల్మ్ తీయలేదు. యాక్చువల్లీ శివ తర్వాత ఎప్పుడు తీయలేదు, ప్రాపర్ హీరో ఫిల్మ్ అనేది తీయలేదు. ఎందుకు అని అడగదు నన్ను, నాకు కూడా తెలియదు. ఐ జస్ట్ ఫెల్ట్. కానీ ఇప్పుడు నేను ఈ మధ్యన తీసిన నా కాంట్రవర్సీస్ అవ్వచ్చు లేకపోతే చాలా ఆడ్ కైండ్ ఆఫ్ ఫిలిం సబ్జెక్ట్స్ ఏదో ఒక వాట్ ఎవర్ ట్రిప్ ఐ వెంట్ ఇంటూ అది మళ్ళీ రావాలి, మళ్ళీ దాంట్లోంచి అని ఒక ఇంటెన్షన్ వచ్చింది. సో అందుకని ఐ వెరీ ఐ మీన్ ఓపెన్లీ టాక్ టు నాగార్జున.
మాట్లాడి నేను ఈ మెసేజ్ పెట్టాను అన్నమాట. ఈ నా ఇంటెన్షన్, నా అబ్జెక్టివ్స్ ఈ సినిమాలో నేను వాట్ ఐమ్ ఇంటెండింగ్ టు అచీవ్. అంటే పాయింట్ వైజ్గా. ఇట్స్ నాట్ అబౌట్ నేను చాలా మంచి సినిమా తీస్తాను అనేది కాదు. హీరోయిజం ఆస్పెక్ట్, ఒక టెక్నికల్ ఆస్పెక్ట్, ఒక ఈ టైంలో ఇంత రియలిస్టిక్ యాక్షన్ ఇంతవరకు మనం చూసి ఉండకూడదు, ఇలాంటి ఒక 7-8 పాయింట్స్ నేను మెసేజ్ పెట్టాను. అండ్ ఐ టోల్డ్ హిమ్, నువ్వు లాస్ట్లో చూసి నేను ఏదైతే ఇప్పుడు నీకు కమిట్ అయ్యానో అది లేకపోయినా నన్ను ఒక చోట తన్నచ్చు అని చెప్పాను. ఒక చోట అనేది ఉట్టి నాకు నాగార్జునకే తెలుసు. ఓకే, సో ఒక సినిమా మీరు అనుకున్నప్పుడు, తెలుగుకి చేయాలని అనుకున్నప్పుడు మీరు స్పెషల్గా తీసుకునే కేర్ ఏదైనా ఉంటుందా? I don't think any film you can make like that. Say, when your story is a story. Nagarjuna is an actor and it's about a Telugu person coming to Hindi, and eventually it's a story. I don't believe అక్కడ ఆడియన్స్ వేరేగా చూస్తారు, ఇక్కడ ఆడియన్స్ వేరేగా చూస్తారు అనేది కరెక్ట్ కాదు. ఎస్పెషలీ వెన్ బోత్ మీ అండ్ నాగ్ డిసైడెడ్ వీ వాంట్ బి ఆనెస్ట్ టు ద స్టోరీ టెలింగ్. అందుకే నాగార్జున కూడా ఇమేజ్ వైజ్గా తను ఇప్పుడు ఇన్ని ఇయర్స్లో తను సంపాదించి ఎలాంటివి ఉండాలి, ఎలాంటి సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అసలు ఆ డిస్కషన్ మేము చేయలేదు. జస్ట్ వాంటెడ్ టు బి ట్రూ టు వాట్ ద స్టోరీ ఇస్. సార్, రామ్ గోపాల్ వర్మ గారిలో అంటే ఆబ్వియస్గా చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఈ మధ్యలో ఎప్పుడైనా కలుస్తూ ఉండడం జరిగేదా? కలిసాము, బట్ నాట్ వెరీ ఫ్రీక్వెంట్లీ. ఓకే, మేబీ అట్ ద మోస్ట్ ఆఫ్టర్ గోవిందా మేబీ 10 times. తను చెప్పింది కరెక్ట్. నేను ఆఫీసర్ చెప్పడానికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం హైదరాబాద్కి నాగార్జున ఇంటికి వెళ్ళి చెప్పాను స్టోరీ. ఐ సడన్లీ ఫెల్ట్ ఐ వాజ్ మీటింగ్ హిమ్ ఎవ్రీ డే సిన్స్ లాస్ట్. ఓకే, అంటే ద కనెక్ట్ అండ్ ది వే వి టాక్డ్ యాజ్ ఇఫ్ వీ నో ఎవ్రీథింగ్. ఏదో మళ్ళీ అంటే చాలా సంవత్సరాల తర్వాత కలిస్తే అంటే ఒక పర్టిక్యులర్ ఇష్యూలో దెల్ బి, అండ్ ఇట్ వాజ్ ఇమీడియట్. దే డింట్ టేక్ ఎనీథింగ్ బికాస్ ద పాయింట్ ఈస్ ఐ ఫీల్ he connected to my sincerity of what the film is, my narration, and than understanding adi, and so my iddar synergy officer lo it was better than Shiva, obviously endukante tanu he went through huge experience, I went through huge experience, and but Nagarjuna experience naakana ekku untundi. Dan karanam entante as an actor he would have worked with so many different varied directors, right, varied subjects, varied characters. అన్నీ చేసిన తర్వాత ఆఫీసర్ ఏంటానికి నేను ఆల్మోస్ట్ ఒక త్రో బ్యాక్ లాగా మళ్ళీ హీరో యాక్షన్ ఫిల్మ్ అనేది, ఎందుకంటే నేను డైరెక్టర్గా నాకు లిమిటేషన్ ఉంటుంది, బికాజ్ నాకు సెన్సిబిలిటీ, నాకు టేస్ట్ ఉంటుంది. సో ఐ వోంట్ గో బియాండ్ సర్టన్ జానర్స్, కపుల్ ఆఫ్ జానర్స్. యాజ్ అన్ యాక్టర్ హీ హ్యాస్ మచ్ మోర్ స్కోప్ దెన్ మీ. సో దాంట్లోంచి అంతా వచ్చిన తర్వాత టుడే ఐ ఫెల్ట్ అవర్ సినర్జీ వాజ్ బెటర్ దెన్ బిఫోర్. నాగార్జున గారు సూపర్ టాలెంటెడ్ యాక్టర్ అండ్ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. ఇలాంటి చాలా చాలా విషయాలు మాకు తెలుసు. మాకు తెలియంది ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయిన మీరు చెప్పాలి. I feel one thing is Nagarjuna respects the other person's freedom. Okay. అంటే తను ఎప్పుడు ఇలా చేయాలి ఇలా చేయొద్దు అని నేనని కదా ఎవరినైనా సరే. అండ్ అది చాలా అంటే ఎవ్రీబడి విల్ హ్యావ్ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అండ్ బిలీఫ్స్. సో అవతల వాళ్ళ మీద ఒక రుద్దటానికి లేకపోతే ఒక తనకున్న పొజిషన్ని అథారిటేటివ్గా చేయటానికి ఉన్న చాలామంది చేస్తారు అది. అండ్ ఐ ఫీల్ దట్ లివ్ అండ్ లెట్ లివ్ అనే పాలసీ ఐ థింక్ ఐ డోంట్ నో ఎనీబడి హూ డస్ ఇట్ బెటర్ దెన్ Nagarjuna. అండ్ సేమ్ క్వశ్చన్ టు యూ అబౌట్ RGV గారు. That is madness. No, it is. No, okay. Seriously, it's not a joke or anything. You know, that gives there's a certain kind of inherent energy which is always there. You can see it happening around him. Okay. Whatever he does in it, it is done with ఏది చేసినా ఇప్పుడు ఆఫీసర్ కాదు దానికి ముందు GST తీసినా whatever is done with his madness and his conviction. He believes in it. Right. Totally to the core. And దాని మూలంగా ఏమన్నా వాట్ ఆర్ ది రిపర్కషన్స్, దాని మూలంగా ఏంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఫస్ట్ హీ డజంట్ థింక్. అండ్ దట్స్ అ వెరీ రేర్ క్వాలిటీ చాలా మందిలో, ఐ మీన్ హ్యూమన్ బీయింగ్స్లో రేర్ క్వాలిటీ టు కమ్ అక్రాస్, బికాస్ ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ టు లూజ్. ఐ థింక్ నిన్న బర్నీ గారు కూడా అన్నారు కొండంత ధైర్యం రామ్ గోపాల్ వర్మ అని. See, that is a good quality. It could be very bad quality also, but it's something that's what attracts me to him or him to me. You know, I like that quality.
నిజంగా ఆ యాటిట్యూడ్ ఎంతో మంది అభిమానుల్ని కూడా సంపాదించి పెట్టింది. యునో ఎవ్రీవన్ లైక్స్ దట్ యాక్చువల్లీ. No, all, I mean, రాముని పొగుడుతూ అని కాదు, you look at all geniuses, they're all mad. Mad people. Only out of madness comes freedom. Out of freedom comes new thoughts, new things. Something new, yeah. You know? It's in a very good way. You call it madness, but maybe you call it genius, you can call it anything. You can give intelligence, you can give it a lot of names. I call it madness. And Myra, what was your working experience with RGV Garu? Obviously, with RGV, it's obviously amazing experience because, you know, the kind of techniques he uses is very different. I have not seen anybody using such techniques. And people actually talk about him that he is a very expert guy. So he's a brilliant director. What is your favorite movie of RGV Garu? Sarkar. Sarkar. Yeah. And you? No. No? You didn't get to lied. see? You told me you saw Company. Yeah. She forgot also. Marchipoyindi. Yeah, half the movie. Half of the movie. Half movie. Why? I was on the shoot and I was seeing. So how is it working for Telugu film? It was You have really done very few amazing. serials in Hindi, right? Yeah, only one. Only one serial in Hindi, and this is the first time for film in Telugu. Yeah. So how was it? It was very amazing and very exciting. Any memorable incident or experience you had while shooting for this movie? No. No. Everything was memorable. Say that. That's Say right. సో మొత్తానికి ఆఫీసర్ చాలా ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతుంది. Yeah. అండ్ డెఫినెట్గా దానికి రీజన్ మీ ఇద్దరి కాంబినేషన్. Yeah. శివ తర్వాత అంతటి సెన్సేషన్ ఈ సినిమా క్రియేట్ చేయాలని మాత్రం ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్. Yeah. All right. Thank you. Okay. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.